అందరికీ నమస్తే. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనము ప్రైమ్ నైన్ ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. అదేంటంటే మెడికో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇంతకుముందు డాక్టర్ కౌశిక్, క్షమించాలి సారు లీగల్ డాక్టర్, మెడికల్ లాయర్. లీగల్ డాక్టర్ అనడం కంటే మెడికల్ లాయర్ అనడం బెటర్. ఎందుకంటే తను ఎంబీబీఎస్, ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ టైం లా ప్రాక్టీస్ చేస్తున్నారు. మెజారిటీగా మెడికో లీగల్ లిటిగేషన్స్, మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ ఇవి హ్యాండిల్ చేస్తుంటారు. ప్రతి పేషెంటు, ప్రతి డాక్టరు, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సార్ని అడిగి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్, మీ సమయం ఇచ్చినందుకు. నమస్తే అండి. సార్, మనకి తెలుసు 1986 నుంచి పేషెంట్స్ కన్జ్యూమర్స్ అయ్యారు, హాస్పిటల్స్, డాక్టర్స్ సర్వీస్ ప్రొవైడ్ అయ్యారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లికేషన్ తర్వాత మనకి మెడికో లీగల్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మెడికల్ లిటిగేషన్స్ మన భాషలో చెప్పాలంటే ఇవన్నిటిని కూడా మీరు సమయం ఇచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు సార్. సార్, మొదటగా ఈ మధ్యలో ఇన్సూరెన్స్ అనేది అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఇన్సూరెన్స్లో రెండు విషయాలు సార్. ఒకటి, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉన్న పేషెంట్స్కి కొన్నిసార్లు క్లెయిమ్ అవుతలేదు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ని రాంగ్గా హాస్పిటల్స్, డాక్టర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అంటే కావాలని చెప్పి ఒక స్కీము అట్లాంటిది, ప్యాకేజ్ లాంటిది చేసి కన్నా. సో దీని గురించి మీరు... ఇది ఇన్సూరెన్స్ అనేది ఒక రిస్క్ పూలింగ్ కంటెంట్ అండి. అంటే మీరు, నేను, ఇంకా 10 మంది ఉన్నాము. ఈ 10 మంది కొంచెం డబ్బులు వేసుకొని ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఆ నష్టాన్ని ఎదుర్కోవడానికి శక్తినిస్తున్నాం. సో ఇది ఆ కాన్సెప్ట్లో మొదలైన కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అది రాను అది కూడా వ్యాపారము ఈ ధోరణిలోకి వెళ్ళిపోయింది. మనకి ఇండియాలో ప్రస్తుతానికి 2 రకాల ఇన్సూరెన్స్లు నడుస్తాయి. ఒకటి కంపెనీస్ అయితే గవర్నమెంట్ చేతుల్లో ఉన్నవి, అంటే పిఎస్యూస్ అంటాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, లేదా ప్రైవేట్ ప్లేయర్స్ అంటారు. సో ప్రైవేట్ ప్లేయర్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వచ్చినాయండి. ఇందులో మళ్ళీ స్పెషలైజ్డ్గా ఓన్లీ హెల్త్కి సంబంధించే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అంటే వాళ్ళు మీ వెహికల్ చేద్దాం అనుకుంటే అది చేయరు. సో ఇలాంటివి కాకుండా ఓన్లీ పర్టికులర్లీ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్కి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే చేస్తారు వాళ్ళు. సో ఇలా ఇన్సూరెన్స్లు వచ్చినాయి. వీటిలో ఎప్పుడైతే మనకి స్పెసిఫిక్గా ఒక హెల్త్కి సంబంధించే మనకి ఇన్సూరెన్స్లు వచ్చినాయో, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడ మొదలు పెడుతున్నారంటే మార్కెటింగ్ కూడా, మీకు హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలా బిల్లు తీసుకుంటారు, సో మా దగ్గర ఇన్సూరెన్స్ చేసుకోండి, మేము హాస్పిటల్ వాళ్ళకి ఇస్తాం. సో అది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మా దగ్గరికి రండి అని చెప్పి మార్కెటింగ్ని ఈ విధంగా డైవర్ట్ చేసి, అంటే మేము మీకేం చేస్తాం కన్నా వాళ్ళ మీద మీరు వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారని వాళ్ళ మీద భయపెట్టి వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే వచ్చిందో, సో అన్ని రకాల్లో ఇంకా ప్యూర్ బిజినెస్ మోడల్ కింద మారిపోయిందండి. ఇన్సూరెన్స్ ఈజ్ యాక్చువల్లీ సర్వీస్. సో అదంటే మీరు నేను కలిపి ఒక ఇదివరకు మన ఊర్లలో కూడా చీటీలు ఎలా అయితే చిన్న ఉంటాయో అలా మొదలైన కాన్సెప్ట్ ఇంత పెద్ద దాంట్లోకి వెళ్ళి బిజినెస్ అయిపోయింది. ఈ బిజినెస్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాండర్డ్లను ఎప్పుడైతే వస్తున్నాయో వీళ్ళందరికీ ఇంకా వాళ్ళకి మనకి మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక సెక్టర్లో, అంటే నేను ఒక టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తాను, నేను వెహికల్ బిజినెస్ చేస్తాను, అందులో నష్టాన్ని హెల్త్లో ఏమన్నా కొంచెం మిగిలితే అందులో కవర్ చేసుకుంటాను. ఈ పూలింగ్ అక్కడ కూడా మిస్ అయిపోయింది. ఈ పూలింగ్ మిస్ అయ్యి ఇవన్నట్లోని ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు కూడా ఏంటంటే బిల్స్, ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి అసలు హెల్త్ అనేది చాలా ప్రైవేట్ సెక్టర్లో హెల్త్ అనేది, మనమేమో గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళలేమో, ప్రైవేట్ సెక్టర్దేమో కాస్ట్ ఎక్కువైపోయింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్సూరెన్స్ మనకు చాలా ఉపయోగం. సో నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ప్రైవేట్గా మీరు మీ కంపెనీకి ఉన్నప్పటికీ కూడా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుంటే దట్ ఈజ్ లైక్ ఒక ధైర్యం. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఎలా ఉంటే మనకు ధైర్యంగా ఉంటుందో, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా అంత ధైర్యం ఉంటుంది. సో ఆ ధైర్యంతో మనం ముందుకెళ్తాం. రెండో పార్ట్ ఏమైంది, మనకి అది మన అకౌంట్లో డబ్బులు ఉంటే మనం హాస్పిటల్కి పే చేయగలుగుతాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, ముందు మనం పే చేసుకుని తర్వాత ఇన్సూరెన్స్ దగ్గర క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇది ట్యాకిల్ చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాష్లెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాయి. ఇక్కడ మొదలవుతుందండి క్యాష్లెస్ దగ్గర మనకి మేజర్ ఇష్యూస్. మీరు అన్న ఈ ప్యాకేజెస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అక్కడ వస్తుంది. ఏదైనా సరే కాంట్రాక్ట్ తీసుకుంటే 2 వ్యక్తుల మధ్యన ఉంటుందండి. అంటే మీకు నాకు మధ్యన ఒక కాంట్రాక్ట్, అంటే లేదా నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, కంపెనీకి నాకు మధ్యన ఒక కాంట్రాక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నారు, హాస్పిటల్ తోటి వాళ్ళు టైప్ పెట్టుకుంటారు. ఓకే, మా కస్టమర్స్, అంటే ఇక్కడ నేను పేషెంట్ కింద కాదు, నేను ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ని.
మా కస్టమర్స్ మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు ఇంత ఛార్జ్ చేయండి అని చెప్పి వాళ్ళతో నెగోషియేషన్. అక్కడ ఏమవుతుందంటే నేను ఒక్కడిని వెళ్ళాను అనుకోండి, నేను ఇట్స్ లైక్ ఏ రీటైల్ బిజినెస్ అనమాట. నేను ఒక్కడనే వెళ్తాను హాస్పిటల్కి, నేను ఒక్కడిని సార్ నాకు కొంచెం బిల్ తగ్గించండి అని అడుగుతాను, 10 రూపాయలు తగ్గిస్తారు. అదే నా దగ్గర 100 మంది పేషెంట్లు ఉన్నారండి, నేను 100 మందిని పంపిస్తాను, నాకు బిల్ తగ్గించండి అంటే అది ఇట్స్ లైక్ అది కూడా సేమ్ 10 రూపాయల కల్లా 15 రూపాయలు తగ్గిస్తాడు. ఈ నెగోషియేషన్ ఎంత చివరికి వచ్చిందంటే, మేము పేషెంట్లు పంపిస్తున్నాం కాబట్టి మా ఇంతే రేట్, ఈ రేట్లోనే మీరు చెయ్యండి అని చెప్పి హాస్పిటల్స్ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్స్ మీద ఈ ఒత్తిడి పెరుగుతుందో ఈ ప్యాకేజ్ పార్ట్లో, సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నాం. మనం ఒకటి అబ్జర్వ్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తానండి. ఇది ఇట్స్ నాట్ రిలేటెడ్ ఓన్లీ టు రీటైల్ పాలసీస్ అండి. ఇది మొత్తం మీకు మాస్ ఇన్సూరెన్స్లో కూడా సేమ్ ఇష్యూ జరుగుతుంది. అంటే గవర్నమెంట్ సెక్టర్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది మనకి తెలుగు స్టేట్స్లో, సో వాటిలో కూడా గవర్నమెంట్ ఈజ్ నెగోషియేటింగ్. సో నేను ఇంతే ఇస్తాను. ఇది వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీహెచ్ఆర్ అంటే డిహెచ్ఆర్, ఏది మనకి హిప్కి స్క్రూస్ అవి వేస్తాం, డిహెచ్ఎస్ స్క్రూస్ అవి వేస్తాం. ఆ డిహెచ్ఎస్ స్క్రూస్ అవి వేసినప్పుడు మామూలుగా అయితే 20 years బ్యాక్ అది దాని కాస్ట్ వచ్చి యావరేజ్ హాస్పిటల్లో, సింగిల్ డాక్టర్ హాస్పిటల్స్లో, అంటే నేను కార్పొరేట్ చెప్పట్లేదు, ఎఫోర్డబుల్గానే, అంటే ఆ టైంలో మన ఎఫోర్డబిలిటీ తక్కువ ఉండేది, బట్ చూసుకుంటే 60,000 అలా రఫ్లీ ఉండేదండి. ఈరోజు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ వచ్చిందో ఆరోగ్యశ్రీలో దానికి క్యాపింగ్ వచ్చి 40,000 ఉంది. సో ఈరోజు 40,000 ఉంది, 20 years బ్యాక్ 60,000. సో ఎందుకు ఇంత హాస్పిటల్స్ కూడా దానికి ఒప్పుకున్నాయి. ఎందుకు ఒప్పుకున్నాయి? ఒకటే రీజన్, నాకు బల్క్ వస్తుంది, సరే ఓటీ నాకు ఖాళీగా ఉంటుంది, అదే టైంలో నేను ఇంకొక కేసు చేస్తే సరే సరిపోతుందిలే. సో అంతే ఈ టైప్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఎకనామిక్స్ మనకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిందో, సో ఇట్స్ మోర్ లైక్ ఏ సర్వీస్ కన్నా ఇట్స్ లైక్ ఏ బిజినెస్. సో ఈ ప్యాకేజెస్లోకి నాకు ఎంత మిగులుతుందని చూసుకోవడం, ప్రతిదీ రూపాయి మిగలడం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో నాకు ఎక్కువ ఖర్చు అవుతుందండి, ఒక కేసులో తక్కువ ఖర్చు అవుతుంది, ఒక కేసులో నాకు మందులు అనుకోకుండా 4 ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి, ఒక కేసులో అది అవసరం ఉండవు. సో నేను అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి లేకుండా ప్రతిదీ అవసరం లేని దాన్నే మనం ప్రామాణికంగా తీసుకుని ప్యాకేజీలు డిసైడ్ చేయడంతో అవసరం ఉన్న కేసుల్లో హాస్పిటల్స్ వాళ్ళ చేతిలోంచి పెట్టుకోవాల్సి రావడం, లేకపోతే ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు, సో ఏమున్నదండి, ఎప్పుడైనా గట్టిగా ప్రెజరైజ్ చేస్తే అది కూడా ఎకనామిక్స్లో ఉంటుందండి. బేసిక్గా మన ప్రపంచం అంతా ఎకనామిక్సే కదా. మీరు బాగా పుష్ చేస్తే వాళ్ళు లూపోల్స్ ఎతుకుతారు, హాస్పిటల్స్ కూడా అలాగే లూపోల్స్ ఎతకడం మొదలుపెట్టినాయి. సో అన్ని హాస్పిటల్స్ అన్నాం, కానీ చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే నాకు చేయడానికి తప్పట్లేదు. మీరు నాకు 30,000 ఇస్తానంటారు, అందులో నాకు మిగలదు, సరే ఇంకో దాంట్లో ఎక్కడైనా మిగులుతుందా, ఇవన్నీ చూసుకోవడంలో ఈ ప్యాకేజ్ కాన్సెప్ట్స్ వల్ల వచ్చిన నష్టాలు ఏంటంటే, ఆ బేర్ మినిమంలో చేయడానికి హాస్పిటల్స్ చాలా కష్టపడుతున్నాయి. ఆ కష్టంతో వచ్చిన మార్గాలండి ఇవి లూపల్స్ వెతుక్కోవడంతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే పేషెంట్ల మీద పడుతుంది. సరే ఇప్పుడు నాకు అవసరం, సరే 4 సార్లు డాక్టర్ మామూలుగా వెళ్ళి చూడడం అనేసి, సరే ఈ పేషెంట్కి నాకేమో ఇదో, సో టైం సరిపోదు, నాకు 30,000 అనేటప్పటికి నేను 4 కేసులు చేయాల్సి వస్తుంది. ఆ 4 కేసులకి నేను ఈ రోజున టైం ఎప్పుడు అందరికీ 24 hours అండి. ఈరోజు నేను ఒక డాక్టర్ వచ్చి రౌండ్స్లో ఒక 10 minutes స్పెండ్ చేద్దాం అనుకున్న డాక్టర్ కూడా నేను 4 పేషెంట్ అడ్మిట్ చేసుకుంటున్నాను ప్యాకేజెస్ని మీట్ అవ్వడం కోసం. సో దాంతో ఏమవుద్ది, 4 ఇవ్వాల్సిన టైం 2 ఇవ్వాల్సిన టైం నేను 4 ఇస్తున్నాను. సో ఇలా అన్నీ తగ్గిపోతున్నాయండి. సో ఈ ప్యాకేజెస్ అనేది నిజంగా ఓవర్ ఎ లార్జ్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది. అది డైరెక్ట్గానేమో హాస్పిటల్స్ని, ఇండైరెక్ట్గా పేషెంట్స్ని అయితే చాలా ఇబ్బంది పెడుతుందండి. సార్ ఇప్పుడు జెన్యూన్ కేసుల్లో కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ అప్రూవ్ చేయవు, కొన్నిసార్లు జెన్యూన్గా లేని వాటిని మీరు ఇచ్చారని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారని చెప్పి కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి, హాస్పిటల్స్ని కూడా బ్లాక్ చేస్తుంటాయి. వీటి లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే కేసు ఏదైనా సరే ఇన్సూరెన్స్ అనే ఈ మొత్తం కాన్సెప్ట్ నమ్మకం మీద నిలబడుతుందండి. అంటే నమ్మకం ఎలాంటిది, నాకున్న ఇబ్బందులు, అంటే ఆల్రెడీ నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేకపోతే సమ్ అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేకపోతే నేను మందులు దీనికి వాడుతున్నాను, ఇలాంటివన్నీ నేను కంపెనీకి చెప్పాలి. సో కంపెనీకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే రిస్క్ ఎంత ఉంది ఇంతోటి, ఓకే ఈ ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్నదంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 రూపాయలు ప్రీమియం ఎక్కువ తీసుకుంటాం, ఇలాగ వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. సో మనం ఏం చేస్తాం, అది 10 రూపాయలు ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి, అది కూడా నిజం చెప్పాలంటే పేషెంట్స్ ఇక్కడ కస్టమర్సే, ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఇన్సూరెన్స్లు తీసుకుంటారో
వాళ్ళు నిజంగా ఉద్దేశించి నేను చెప్పకూడదని మానేయరండి. ఫస్ట్ మోస్ట్లీ నేను కస్టమర్లను చూసినప్పుడు వాళ్ళు జెన్యున్గానే చెప్తారు. ఎక్కడ మిస్సింగ్గా ఉంటుందంటే మళ్ళీ సేమ్ ఇష్యూ. మనం ఒక ఏజెంట్ ద్వారా వెళ్తాం. ఈ ఏజెంట్ ఏమో ₹100 అంటున్నాడు ప్రీమియం, ఆ ఏజెంట్ 90 అంటున్నాడంటే ఈ ఏజెంట్ ₹100 అంటున్న ప్రీమియం ఇవన్నీ చెప్తే ₹100, చెప్పకుండా అక్కడేమో ₹90. ఇవన్నీ మనకు వెనకాల తెలీదు. ఇక్కడ ఏజెంట్లు ఏం చేస్తారు, నేను ₹90కి ఇప్పిస్తున్నానని మాత్రమే పైకి చూపిస్తారు. మనం దానికి పడిపోతాం. రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు అది జెన్యున్ క్లెయిమ్ కాదు, మీరేమో చెప్పలేదు, మీరు పాలసీ తీసుకుంటున్నప్పుడు దాచేసి చెప్పారు, అందుకని చెప్పి మేము ఇవ్వము, ఎందుకంటే అది కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారమే వెళ్ళాలి. సో ఈ దీంట్లో మనం ఎందుకు ఇబ్బంది పడతారు అంటే చెప్పకపోవడం 2 రకాలు. ఒకటి కావాలని పేషెంట్ చెప్పకపోవడం, అది నిజంగా ఫ్రాడ్లోకి వస్తుందండి, అది మోసం చేయడంలోకి వస్తుంది. రెండోది మనం చెప్పాము బట్ దాని అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. ఆ విషయంలో అయితే మన తప్పేం లేదు కాబట్టి అది ప్యూర్ ఫ్రాడ్ ఇలాంటివి రావు. అండ్ ఈ విషయంలో మనం జెన్యున్ క్లెయిమ్ కింద లెక్క చూసుకుని మన కంపెనీని అడగచ్చు. ఈ జెన్యున్ క్లెయిమ్స్లో ఇది ఒక పాఠం. ఇది పేషెంట్ వైపు నుంచి వస్తున్న ఇబ్బందులు. కంపెనీ వైపు నుంచి వస్తున్న ఇబ్బందులు ఏంటి, అందరినీ క్లెయిమ్ వచ్చినప్పుడు దోషులుగా చూడడం మొదలుపెట్టారండి. కోవిడ్ తర్వాత చాలా మారిపోయిందండి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతిదీ కోవిడ్ హ్యాజ్ ఎ వెరీ బ్యాడ్ బ్లో. ఇన్సూరెన్స్లో ఏది కోవిడ్ వల్ల వచ్చింది, ఏది కోవిడ్ వల్ల కాదు అనేది తేడా తెలియదు. ఆ 6 నెలలు సాలిడ్గా అందరికీ తేడా తెలియదు. ఇది కవరేజ్ ఉందా లేదా కూడా తెలియదు. ఆ ఇబ్బందులతో చాలా కంపెనీలు నష్టపోయినాయి. సో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఏంటంటే అగ్రెసివ్గా జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. ఇదివరకు ఏంటంటే ఫోన్లే సరే కస్టమర్ ఫస్ట్ అనే అప్రోచ్ పోయింది ఇప్పుడు. సో పోయి ఈ వీటిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అసలు మీకు ఇందులో సరే ఇప్పుడు 100 క్లెయిమ్లు 100 మందికి నేను క్లెయిమ్ మానేస్తాను, రీజన్స్ ఏదో ఒక రీజన్ చూపిస్తాను. ఇదిగో మీరు అప్పుడు ఏదో చెప్పలేదు, లేకపోతే గుండె నొప్పి వచ్చింది అంటున్నారు, ఇదేమో 10 ఏళ్ల క్రితం ఏ గర్భసంచి ఆపరేషన్కి సంబంధించి ఇది వచ్చిందని ఏదో రీజన్ చూపించి పే చేయడం ఆపుతున్నారు. ఆపగానే కస్టమర్లు అందరూ కూడా పరిస్థితి ఎలా ఉన్నదంటే 100 మంది కస్టమర్లను ఆపుతుంటే అందులో 10 మంది నుంచి 15 మంది వాళ్ళు మాత్రమే ఇదేంటిది దీనికి దానికి సంబంధం లేదు కదా, ఓకే మరి నాది ఎందుకు ఆపారంటే అని అడుగుతున్నారు. ఈ 15 మంది అడగడంతో 85 మంది అడగట్లేదు. ఈ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఈ 85% ఓకే 15 మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ₹1,00,000 అనుకుందాం అండి. ఈ ₹1,00,000 100 మంది అంటే ₹1,00,00,000 అవుతుంది. అందులో వెనక్కి వస్తుంది ఎంతమంది, 15 మంది. వచ్చినప్పుడు ఇచ్చేద్దాం ఆ 15 మందికి, నాకు 85 లక్షలు మిగిలినాయి కదా ₹1,00,00,000లోని. ఈ బిజినెస్ ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కూడా పెరిగింది. అంటే రాయేసి చూద్దాం, వస్తే ఇద్దాం, ఇది ఒక ఆప్షన్. అది కూడా దాటి అలా చేస్తున్న కంపెనీస్ కొంతకాలానికి ఏమున్నది, నిజం ఎప్పుడు ఎక్కువ కాలం దాచలేం కదా, ఇలా చేస్తున్నారన్న విషయం అర్థమైపోయింది జనాలకు కూడా. అవి అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు రెండో పార్ట్ మొదలైంది. ఏంటంటే ₹1,00,000 క్లెయిమ్లో నేను ₹1,00,000 క్లెయిమ్ నేను రిజెక్ట్ చేయను, నేను 85,000 పే చేసి ఇదిగో ఆ సూదులకి ఖర్చుని మేము పెట్టక్కర్లేదు, బ్యాండేజ్ల ఖర్చు మేము ఇవ్వక్కర్లేదు, లేకపోతే అదేదో ఇది అక్కర్లేదు, ఇదేదో అది అక్కర్లేదు అని చెప్పి ఈ అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ అమౌంట్ని సైజ్ తగ్గిస్తున్నారు. అంటే 100,000 ₹1,00,000 ఇవ్వాల్సింది 85,000 ఇస్తున్నారు. ఈ 15,000 కోసం ఈ కస్టమర్ ఏం చేయాలి, వీళ్ళ వెనకాల చుట్టూ నా పని మానేసుకుని నేను వెళ్ళి వాళ్ళ వెనకాల చుట్టూ తిరిగి 15,000 కోసం చెయ్యను కదా. సో ఇదొక టైప్ ఆఫ్ దందా నడుస్తుందండి. ఇది నిజంగా ఏంటంటే ఈ కాన్సెప్ట్లతోటి నిజంగా జెన్యున్గా చేసే కంపెనీల మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, ఇన్సూరెన్స్ అంటేనే ఒక ఫ్రాడ్, లేకపోతే ఇన్సూరెన్స్ అంటేనే ఒక ఇది మోసపూరితం, వాళ్ళందరూ అలాగే చెప్తారు, ఇది మోసపోతాం అని చెప్పి అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందండి ఇలాంటి వాటి వల్ల. కొన్ని కంపెనీస్ చేస్తున్న ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల మొత్తం కాన్సెప్టే నిజంగా చాలా జెన్యున్ కాన్సెప్ట్ అండి. ఎంత జెన్యున్ కాన్సెప్ట్ అంటే నేను నిజంగా ఈరోజు నాకు పర్సనల్గా నాకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. నాకు నిజంగా ₹1,00,00,000 డబ్బులు లేవు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 వరకు ఉంది నా ఫ్యామిలీ మొత్తానికి కలిపితే. అంత నాకు ఎప్పుడు బ్యాలెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఐ హ్యావ్ ఏ గట్టి నమ్మకం ఏంటంటే నాకు అంత ఖర్చు వరకు ఏదైనా హెల్త్కి సంబంధించి వస్తే నాకు నా అకౌంట్లో డబ్బులు ఉన్నట్టే లెక్క. ఆ ధైర్యం నాకు ఉంది. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే కాన్సెప్ట్ని ఈ కంపెనీస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ తోటి ఏం చేస్తున్నాయి అంటే అది పోగొడుతున్నారండి. పీపుల్ దగ్గర మనం చులకన అయిపోకూడదు కదా కంపెనీస్, అది జరుగుతుంది. సో ఈ జెన్యున్ క్లెయిమ్స్ విషయంలో ఒకటి, ఇది నిజంగా జెన్యున్ క్లెయిమే, నేను ఇవ్వాలి డబ్బులు,
ఈ 15,000 నొక్కి పెడతాను, వచ్చినప్పుడు చూద్దాం. ఎంతమంది వస్తున్నారు? అంతమందికి అంత టైం ఉంటుంది రావడానికి. ఆ రెండిట్ల మీద ఇలా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. సార్, సెకండ్ విషయం, ఇప్పుడు మీకు తెలుసు డిఫెన్సివ్ ప్రాక్టీస్ ఇది. ఇలాంటి యుగంలో ఈ వాట్సాప్లో ట్రీట్మెంట్ చేయడము, ఫోన్లో ఎస్ఎంఎస్ల ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయడము వర్సెస్ టెలిమెడిసిన్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు టెలిమెడిసిన్ని, వాట్సాప్ ట్రీట్మెంట్ని సిమిలర్గా చూసే ఛాన్స్ కూడా ఉంది చాలామంది. సార్, దీనిలో ఉన్న లీగల్ ఇష్యూస్ గురించి చెప్పండి సార్. నిజమండి, బాగా ఇది మీరు అడిగిన అది ఆ డిఫరెన్స్ అన్నారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక టెలిమెడిసిన్, ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా టెలిమెడిసిన్ ప్రాజెక్టులు చాలా ఇదిగా చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎందుకంటే ఒక రీచ్ ఉండదు. కొన్ని ఏరియాస్లో ఒక తండా ఉంటుంది, ఎక్కడో చిన్న ఒక 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలు అంటే గట్టిగా మాట్లాడితే 25 మంది నుంచి లేక 50 మంది వరకే ఉంటారు అందులో. సో వాళ్ళకి అక్కడికి వాళ్ళ పని మానుకుని మన దగ్గరకు వచ్చి ఇబ్బందులకి రాలేరు. రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్ కోసం, అంటే వాళ్ళకి కూడా షుగర్ బీపీ అని ఉంటే వాళ్ళకి ఇవ్వాలంటే వాడు ఆ పని మానుకుని రోజంతా మన దగ్గరకు వచ్చి 4 రోజుల మందులు తీసుకెళ్ళినా అది అవ్వదండి. సో ఇప్పుడు మన 104 ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, అదేంటంటే పేషెంట్ దగ్గరికే మనం మందులు తీసుకెళ్ళిస్తే వాళ్ళ దగ్గరికి సరిపోతుంది అని. సో ఇది ఇలాంటివి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం వచ్చింది టెలిమెడిసిన్. అక్కడ ఏం జరుగుతుంది, నేను ఒక డాక్టర్ని ఉంటాను, నేను రోజుకి ఒక 50 మందిని చూడగలుగుతాను అనుకుంటాను. ఓకే, నేను ఇందాక చెప్పిన తండా, ఈ తండాలో 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాల్లోని అడల్ట్స్ వచ్చి ఒక 20 మంది ఉంటారు. అందులో మ్యాక్సిమం ఉంటే 10 మందికి షుగర్ బీపీ ఉంటుంది. ఈ 10 మంది కోసం డాక్టర్ని అక్కడ తీసుకెళ్తే, ఆ డాక్టర్ని తీసుకెళ్ళిన ఆ లాజిస్టిక్ టైం, ఇక్కడ అమౌంట్ ఇష్యూ కాదండి, లాజిస్టిక్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టైం ఆ 10 మందికి ఓకే నువ్వు ఈ షుగర్కి మెట్ఫార్మిన్ వేసుకో అని చెప్పడం కోసం నాకు అంత టైం స్పెండ్ చేయగలేదు. అలాగా నేను 4-5 తండాలని ఒకేసారి చూడగలుగుతాను. సో ఇలాంటివి వాడుకోవడం కోసం మనం టెలిమెడిసిన్ని బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము, వాడుతున్నాము కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పారామెడిక్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటుంది. ఆ పారామెడిక్ స్టాఫ్ ఏం చేస్తారు, ఆ తండాకి వెళ్తారు. ఈరోజు ఇంకో పారామెడిక్ స్టాఫ్ ఇంకో తండాకి వెళ్తారు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ నాకు ఆ టెలిమెడిసిన్లో నేను ఈ 10 మంది పేషెంట్లని చూస్తాను, ఆ తండాకి వెళ్ళినప్పుడు ఆ 10 మంది పేషెంట్లు, అంటే ఆ టీం వెళ్ళిన 10 మంది పేషెంట్లు ఒకే డాక్టర్ అట్ ద సేమ్ టైం నేను 20 మందిని చూడగలుగుతున్నాను. అదే నేను వెళ్తే ఇన్ పర్సన్ 10 మందికి అవుతుంది. సో టైం కలవడం కోసం ఈ టెలిమెడిసిన్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ టెలిమెడిసిన్ కాన్సెప్ట్లో అక్కడ నా టీం వెళ్తుంది, అక్కడ బీపీ ఎవరు చూస్తున్నారు, పారామెడిక్ స్టాఫ్ చూస్తున్నారు. ఓకే, వాళ్ళు ట్రైన్డ్. సో వీళ్ళు చూస్తున్నారు, నేను ఇక్కడి నుంచి ఓకే ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని నేను ఫిజికల్గా ఎగ్జామిన్ చేయకపోయినా నా టీమ్ హూ ఆర్ ట్రైన్డ్ దాని ప్రకారం ఓకే వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉండడం వల్ల ఆ టీమ్ ఇన్పుట్స్ని కూడా తీసుకుని నేను ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. మందులు ఎవరిస్తున్నారు, నా టీమే ఇస్తుంది. అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా దట్ వాజ్ మై ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ మెట్ఫార్మిన్ రాత్రిపూట స్టార్ట్ చేయమా వేసుకోవడం, నెక్స్ట్ 2 పూటలు వేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలి, తిన్న తర్వాత వేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా వాళ్ళు ఇన్ పర్సన్ చెప్తున్నారు. ఇక్కడ కంప్లీట్లీ టెలిమెడిసిన్లో పర్సన్ లేకపోవడం లేదు. పేషెంట్ దగ్గర కంపల్సరీ ఒక పర్సన్ ఉంటారు, అది కూడా మెడికల్ రిలేటెడ్ పర్సన్ ఉంటారు. డాక్టర్ ఉండకపోవచ్చు కానీ టీంలో ఉంటారు. కానీ వాట్సాప్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి అది ఉండదండి కనెక్ట్. వాట్సాప్ ట్రీట్మెంట్ ఇస్ పర్సనలైజ్డ్. అంటే నేను మీకు వాట్సాప్ చేస్తాను, మీ వాట్సాప్ కాల్లో ఏమంటాను నేను, సార్ నాకు ఇలా కడుపు నొప్పి వచ్చిందండి. ఓకే, మీకు ఇవన్నీ ఐడియా ఉంటుంది, కానీ మీ తరపున ఇన్స్ట్రక్షన్స్ చెప్తే నన్ను అబ్జర్వ్ చేసి, అంటే మీరు నన్ను చూడడం నా కళ్ళతో చూస్తున్నారు కానీ మీ ట్రైన్డ్ కళ్ళతో కాదు, నేను ఇది చెప్పింది వరకే ఉంటుంది. ఈ గ్యాప్ వచ్చేస్తుందండి. అందుకని వాట్సాప్ ట్రీట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. టెలిమెడిసిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్సాప్ ట్రీట్మెంట్ అండి. ఈ రెండాటిలోని మనం ఎవరైనా డాక్టర్ రెండు ఒకటే అనుకుంటున్నారు. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్తో ప్రాబ్లం ఏంటంటే రెండు ఒకటే, గవర్నమెంట్ టెలిమెడిసిన్ చేస్తుంది కదా, మీరు వాట్సాప్ ట్రీట్మెంట్ మనం చేస్తే తప్పేంటి, ఇక్కడ ఆ కనెక్ట్ మిస్సింగ్. రెండోది లీగల్ ఇంప్లికేషన్స్కి వస్తే ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో నా టీం అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ కన్సెంట్ తీసుకోవడం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. మీరు వాట్సాప్లో కన్సెంట్ ఎలా వస్తుందండి, వాళ్ళు ఏదో అడుగుతారు అంటే కన్సెంట్ మనం చెప్పలేము. ఇది ఇంక్లూడింగ్ పేషెంట్స్ కూడా ఇబ్బందేనండి. ఎందుకంటే నేను వాట్సాప్లో నన్ను అడిగారు, ఒకటి సరే ఆ బ్లూటిక్ నేను ఆఫ్ చేసుకున్నాను. ఓకే, నేను వాట్సాప్లో అయితే చెప్పింది నేనే చెప్పినది మీరు ప్రూవ్ చేసుకోవడం కోర్టులో చాలా కష్టం అండి. కన్సెంట్ విషయంలో
ఎలాగైతే డాక్టర్ గారికి మెడికల్ ప్రొఫెషనల్కి కన్సెంట్ ప్రూవ్ చేసుకోవడం కష్టమో, నేను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి రావాలి అంటే సెక్షన్ 2లో డెఫినేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారండి. ఎవరు కన్జ్యూమర్ అని, అందులో నేను పడాలి, నేను కన్జ్యూమర్ అందులో అవ్వాలి, ఆ కన్జ్యూమర్ నేను అందులో అవ్వాలి అన్నది నేనే ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో నేను డాక్టర్ గారికి నేను ఒక 100 రూపాయలు ఫీజు ఇచ్చానండి, సో అందుకని ఆయన నాకు కన్జ్యూమర్ సర్వీస్కి నాకు తీసుకున్నారు, హీఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్ అని అప్పుడు వస్తారు. వాట్సాప్లో ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు అడిగినట్టు చెప్పారనుకోండి, అది కన్జ్యూమర్లోకి రావు. ఇలాంటివన్నీ పేషెంట్ వైపు ఇబ్బంది. ఇప్పుడు రేపు నిజంగానే అది ఏదైనా తేడా వస్తే మీరు అడగడానికి కుదరదు. పేషెంట్లు వాట్సాప్లో మీరు తీసుకున్న ట్రీట్మెంట్కి లీగాలిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత పేషెంట్లదే, కాబట్టి అది చాలా కష్టమవుతుందండి. ఈ రెండు వైపులో ఇబ్బంది అది. సో వాట్సాప్ ట్రీట్మెంట్స్ అబ్సల్యూట్లీ నాట్ సజెస్టెడ్ అండి. సార్, కన్సెంట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడనే అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు తెలుసు, లీగల్ ఇష్యూస్లో డాక్యుమెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అని. ఈ ఎమ్మెల్సీ వర్సెస్ నాన్ ఎమ్మెల్సీ కేసెస్లో ఈ డాక్యుమెంటేషన్ వీటి గురించి కొంచెం ఈ డాక్యుమెంటేషన్ అనేటప్పటికీ సింపుల్గా చూస్తాం కానండి, డాక్యుమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ జరగకపోతే అది మీరు చేయనట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెలివరీ చేశాను, డెలివరీలో బేసిక్గా కంపల్సరీగా ఇవ్వాల్సినవి టీటీ ఇవ్వాలి, బేసిక్ థింగ్ అండి. యాంటీనేటల్గా టీటీ 2 సార్లు ఇవ్వాలి అని ఇస్తూ ఉంటుంది. సో ఆ 2 సార్లు టీటీ ఇంజెక్షన్ ఇచ్చాను అని చెప్పి నేను అందరూ రాయకపోతే, ఓకే, నేను ఇచ్చి రాయకపోతే ఇవ్వనట్టే లెక్క. చట్టం దృష్టిలో మీరు ఏదైతే డాక్యుమెంట్ చేస్తారో అదే మీరు చేసినట్టు. మీరు డాక్యుమెంటేషన్లో మీరు రికార్డు చెయ్యండి, అది చేసినట్టు కాదు. అన్ని గాల్లో మాటలనే చట్టం కోర్టులు చట్ట ప్రకారం అవి చెల్లవు. సో డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండో పార్ట్ మీరు అడిగింది ఎమ్మెల్సీ నాన్ ఎమ్మెల్సీ గురించి. ఎమ్మెల్సీ నాన్ ఎమ్మెల్సీ గురించి వచ్చేటప్పటికి అసలు ప్రతి కేసు డిఫరెన్స్ ఏంటంటే, మెడికో లీగల్ అనేది డిఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం? ఏమీ ఉండదండి. ఇప్పుడు పేషెంట్ కడుపు నొప్పితో వచ్చారు, అది ఎమ్మెల్సీ నాన్ ఎమ్మెల్సీ అంటే చెప్పలేం. ఎందుకంటే అది ఆ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ వర్ టు బి ఒక సెప్టిక్ అబార్షన్ ఇలాంటివి అయినాయి అనుకోండి, బ్లీడింగ్ అవుతుంది అనేసి వస్తే సెప్టిక్ అబార్షన్ అవ్వచ్చు, లేదా నార్మల్గా కూడా డియూబీ కేసులు కూడా అవ్వచ్చు. సెప్టిక్ అబార్షన్ అంటే మళ్ళీ మెడికల్ లీగల్ ఇష్యూ, డియూబీ అంటే నాన్ మెడికల్ లీగల్ ఇష్యూ, నాన్ ఎమ్మెల్సీ. సో ఇలా డీవియేషన్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లం అండి, కండిషన్ బట్టి మనం చెప్పలేం. మీరు ఒక పేషెంట్ తీసుకుందాం, ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి బైక్ మీద పడిపోయానండి అని వస్తాడు. అతను పడిపోతే అది ఎమ్మెల్సీ అవ్వదండి, అది నాన్ ఎమ్మెల్సీయే. సెల్ఫ్ ఫాల్ ఈజ్ నెవర్ అన్ ఎమ్మెల్సీ. ఓకే, బట్ అది ఎవడో గుద్దేశాడు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటేనే అది మెడికల్ లీగల్ అవుతుంది. పడిపోవడం అనే కాన్సెప్ట్ ఒకటే, కాకపోతే సర్కమ్స్టాన్సెస్ అది మారుస్తున్నాయి. ఈ సర్కమ్స్టాన్సెస్ మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో డాక్యుమెంటేషన్ ఎమ్మెల్సీకి అయినా నాన్ ఎమ్మెల్సీకి అయినా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ నాన్ ఎమ్మెల్సీ అని చెప్పి మనం పక్కన పెట్టుకుంటాం, అది రేపు లేదండి అలా చెప్పారు, బట్ థింగ్ ఏంటంటే ఇది ఎవడో గుద్దిసాడంట అని చెప్పి తర్వాత ఒక వారం రోజులకి పోలీసు వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్తారు. అప్పుడు ఇది ఎమ్మెల్సీ అని చెప్పి మనం చేసుకున్న నాన్ ఎమ్మెల్సీ ఈ గొడవే ఉండదు. ప్రతిదీ పొటెన్షియల్గా ఎమ్మెల్సీ కింద చూసుకుంటే, డాక్యుమెంటేషన్ బేసిక్గా మెయింటైన్ చేస్తే అది బెస్ట్ ఆప్షన్. ఏంటంటే చెప్తున్నాను కదా, డాక్యుమెంటేషన్ మనం కాపాడుతుంది. అది ఈరోజు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను, 3 సంవత్సరాల తర్వాత కూడా కోర్టు నుంచి ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తానండి, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే అబార్షన్ గురించి. సో అబార్షన్ అనేది నాకు ఈరోజు పిల్లలు ఇబ్బంది ఉన్నదండి, సంథింగ్ లేకపోతే అవ్వలేదు, మిస్డ్ క్యారేజెస్, ఇలాగే చాలా వాటిలో గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారండి. ఈ గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన ఒక కేసు ఏమైంది, సో ఓకే తోడు ఎవరు వచ్చారంటే మనం అది కూడా రాసుకుంటాం, బ్రాడ్ బై పక్కన ఎవరో ఒకళ్ళు పేషెంట్ అటెండెంట్ది సంతకం పెట్టించుకుంటాం. 3 ఏళ్ళ తర్వాత గైనకాలజిస్ట్కి ఒక కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాయి. ఏమని? సో ఎలిగేషన్ ఏంటనుకుంటున్నారు, ఎవరైతే ఈ లేడీ అబార్షన్ అని చెప్పి వచ్చిందో, ఓకే, సో దట్ ఇస్ హెర్ రైట్. యాక్చువల్లీ అబార్షన్ దట్స్ హెర్ రైట్, అంటే దాని కన్సెంట్ ఆఫ్ ద హస్బెండ్ కానీ ఇంకెవరిది అక్కర్లేదు. సో ఇట్స్ హెర్ బాడీ, ఇట్స్ హెర్ రైట్. ఓకే, షీ హ్యాస్ ద వ్యాలిడ్, ఆవిడిచ్చింది వ్యాలిడ్ కన్సెంట్. సో అలాగే వీడు చేశారు. చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగారు, కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాయి. ఏంటి, మీరు అప్పుడు ఏదో చేశారంట, ఆ రికార్డు తీసుకురండి అని. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఆ రికార్డు తీసుకురమని కోర్టు నుంచి వచ్చింది. ఇది ఎమ్మెల్సీ అంటారా నాన్ ఎమ్మెల్సీ అంటారా? ఆబ్వియస్లీ మనం ఎమ్మెల్సీ అంటాం. కానీ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఎందుకు వచ్చింది అది కేసు కోర్టు నుంచి సమ్మన్స్? ఏ కండిషన్లో వచ్చిందంటే అవి డైవర్స్ కోసం వేసింది. డైవర్స్ కోసం వేస్తే హస్బెండ్ ఇదిగోండి ఇప్పుడు పలానా టైంలో ఆవిడ అబార్షన్ కోసం పలానా హాస్పిటల్కి వెళ్ళింది, ఆ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది, అది ఆ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు,
దిస్ ఈజ్ అన్ ఇన్ఫిడిలిటీ కేసు. ఓకే, సో ఇది ఎవరితోటి తిరిగింది, ఆ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు, అందుకే నాకు డైవర్స్ ఇప్పించండి, కావాలంటే డాక్టర్ కానీ పిలిచి అడగండి అన్నాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇష్యూ, మొగుడు పిల్లల కొట్లాట్లో ఈ గైనకాలజిస్ట్ కూడా సాక్ష్యం చెప్పడానికి రావాల్సి వచ్చింది కోర్టుకి. సో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎమ్మెల్సీ ఇప్పుడు మనకి పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తారు, సార్ నాకు ఎవడో గుద్దేశాడు, ప్యూర్గా మన ఎమ్మెల్సీని తీసుకుంటాం. మరి ఈ కేసు పరిస్థితి ఏంటి, ప్యూర్గా ఎమ్మెల్సీ అని మనం రికార్డ్ చేయలేం, మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వం, ఏమీ చెయ్యం. ఎప్పుడో కోర్టు నుంచి వస్తుంది, అసలు ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ కాదు, ఓన్లీ కోర్ట్ ఈజ్ ఇన్వాల్వ్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమీ లేదు. బట్ ఇది సిచ్యువేషన్. సో ఇలాగ మారిపోతూ ఉంటాయి. సో ఎమ్మెల్సీ అయినా నాన్ ఎమ్మెల్సీ అయినా మీ డాక్యుమెంటేషన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నీ రికార్డ్ చేసుకుంటే అది డాక్టర్స్కి అండ్ హాస్పిటల్స్కి కూడా. ఎందుకంటే నేను డాక్టర్స్ ఒకళ్ళే, నేను హాస్పిటల్ కూడా, ఎందుకంటే డాక్టర్ ఒకళ్ళే కాదు రాసేది మీ రికార్డ్స్, నర్స్ కూడా రాస్తారు. నర్సెస్ చార్ట్ ఉంటుంది, ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఓకే, లేకపోతే ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి, అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అన్నీ డాక్టర్ మీద అనకూడదండి ఎప్పుడు కూడా, అదంతా టీం వర్క్. టీంకి లీడర్ డాక్టర్ అంతే. ఓకే, అందరూ వాళ్ళ పార్ట్ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు, అండ్ మనకు మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేం చెప్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సో ఇవన్నీ వాళ్ళు దాచాలి. నేను డాక్టర్ని బ్లేమ్ చేయడానికి ఉండదు కదా, రికార్డ్ దాచాల్సిన వాడు దాచకపోయినా ఒక కాగితం ఎక్కడ పడేసాడు, అది దానిదే ఉంది లేని పక్కన పడిపోయినా తీసి పెట్టడానికి పెట్టలేదు. సో ఇవన్నీ కూడా అది టీం వర్క్గా హాస్పిటల్ మీద పడుతుంది వచ్చి. సో అందుకని డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదర్ మీకు ఎమ్మెల్సీ నాన్ ఎమ్మెల్సీ వదిలేసేయండి సార్, అసలు మీరు అది పట్టించుకోవద్దు. డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంటేషన్ అంతే. సార్ ఇది ఓపీ రికార్డ్స్ ఎన్ని రోజులు ఉండాలి, డెత్ అయిన కేసులు ఎన్ని రోజులు ఉండాలి, ఎంఆర్డీలో సార్ డ్యూరేషన్? మనకి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఒకటి ఉన్నాయి సార్, మెడికల్ కౌన్సిల్ ఇది వరకు చెప్పింది, ఎన్ఎంసీ కూడా సేమ్ ఇది చెప్పుకుంది. మనకి ఏ రికార్డ్ అయినా మెడికల్ రికార్డ్ మనకి చెప్తుంది ఏంటంటే 3 years మెయింటైన్ చేయాలి. సో 3 years మీరు ఓపీ రికార్డ్ అంటే ఓపీ రిజిస్టర్లే ఉంటాయండి. ఓపీలో మామూలుగా మనం పేషెంట్కి రాసిన మందులు ఇవన్నీ యూజువల్లీ అది మ్యాండేటరీ కాదు. ఐపీ మాత్రం కంపల్సరీ, ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్, కండిషన్ ఇవన్నీ కూడా ఉండాల్సిందే. కానీ ఓపీకి ఏంటి, వస్తాడు ఓకే కడుపు నొప్పి అంటాడు, లేకపోతే జ్వరం అంటాడు, ఒక పారాసిటమాల్ వేసుకొని రాసి అతనికి ఇచ్చేస్తాం కాబట్టి. కానీ రిజిస్టర్ మాత్రం మనం మెయింటైన్ చేయాలి. ఎవరు వచ్చారు, దేని గురించి వచ్చారు, ఆ బేసిక్ కాలమ్స్ తోటి ఉన్న రిజిస్టర్ మాత్రం అది అట్లీస్ట్ 3 years ఆ రికార్డ్ ఉండాలి. అండ్ అందులో మనకి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మీరు వీటిని హౌసీగా ఉన్నప్పుడు కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మనకు అప్పటి నుంచి అలవాటు చేస్తారండి. తర్వాత సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు మనం మానేస్తాం తప్ప, చిన్నప్పుడు చెప్పేటప్పుడు అన్నీ అలవాటు చేస్తారు. సో ఆ రిజిస్టర్ అన్నీ కూడా అట్లీస్ట్ 3 years మెయింటైన్ చేయాలి అట్లీస్ట్. ఓకే, మీరు 10 ఏళ్ళు మెయింటైన్ చేస్తానంటే ఎవరికి నష్టమే లేదండి, రూములు నిండిపోతాయి అంతే. మీరు పేషెంట్కి ఇచ్చే రూముల బదులు డాక్యుమెంట్లకి రూమ్స్ ఇచ్చుకోవాలని. సో 3 years మెయింటైన్ చేయాలి. కానీ ఇన్ కేస్ మీకు కోర్టు నుంచి ఏమైనా సమన్స్ వచ్చినా, పోలీసుల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి పలానా పేషెంట్ పలానా టైంలో ఇలా జరిగింది, ఓకే దానికి సంబంధించి మాకు రికార్డ్ ఇవ్వండి అని అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా అవి మీరు పక్కన పెట్టుకొని ఆర్కైవల్స్లో డిఫరెంట్గా పెట్టుకుంటాం. సో దట్ ఆర్కైవల్ అంటే ఏం లేదు, ఒక చోట పెడతాం, అక్కడి నుంచి ఈజీగా తీస్తాం. అలా నెంబరింగ్ ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ అంటాం. అది సెపరేట్ నెంబర్. మీకు ఐపీ నెంబర్ మారిపోవు ఎప్పుడు, ఐపీ నెంబర్ కంటిన్యూ అవుతాయి. అందులో మనం స్పెషల్గా రెడ్ ట్యాగ్ వేసుకొని ఎమ్మెల్సీ అంటాం. సో ఈ దీంట్లో మనం మెయింటైన్ చేస్తాం. అవి కోర్టులో కేసు అయిపోయిందా అంతవరకు, లేదా మనకి మనం యూజువల్లీ ఏమవుతుందంటే డాక్టర్ని పిలిచి దీంట్లో ఈ రికార్డ్స్ విషయంలో కూడా ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఉంచాలి, అంతకాలం ఉంచాలి, దాంట్లో మేజర్ ఇబ్బంది. పోలీసులు అడిగినప్పుడు మీరు సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వండి, అంతేగాని పోలీసులకి మీరు ఒరిజినల్, ముఖ్యంగా పోలీసులు పర్లేదు కానీ అడ్వకేట్స్కి మాత్రం మీరు ఒరిజినల్ కాపీస్ ఇవ్వద్దు. ఓకే, ఎప్పుడైనా కాపీస్ ఇవ్వండి, ఒరిజినల్స్ ఇవ్వద్దు. సో ఒరిజినల్ ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలంటే, అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ ఒరిజినల్ తీసుకున్నాను అనేసి అక్నాలెడ్జ్మెంట్ ఉంటే తప్ప మీరు ఒరిజినల్స్ ఇవ్వద్దు. ఎవరు అక్నాలెడ్జ్మెంట్, చైన్ ఆఫ్ కస్టడీలో ఉన్న పర్సన్సే. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కౌన్సిల్ వచ్చారు, అడగగానే, అంటే డిఫెన్స్ వైపు నుంచి వచ్చిన అడ్వకేట్ అడగగానే మీరు తీసుకెళ్ళి రికార్డులన్నీ ఇచ్చేసారు, ఆయన నాకు ఇవ్వలేదు అంటారు. ఓకే, మీరు చెప్పుకోవడానికి ఉండదు. అండ్ ఆల్సో మీరు అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ వచ్చేస్తాయండి, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఏమైనా జరగచ్చు. సో మీ చేతిలో ఉన్నది డైరెక్ట్గా, నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా కోర్టు నుంచి సమ్మన్స్ వస్తాయి కదా, కావాలంటే కాపీస్ ఇష్యూ చేయండి, ఏముందని జిరాక్స్ ఇస్తారు, కాపీ ఇస్తారు, దాని మీద సంతకం పెట్టిస్తారు, అంతకని ఏముండదు. ఓకే, అండ్ కానీ ఒరిజినల్స్ మిమ్మల్ని పిలిచి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి పిలుస్తారు కదా, సమ్మన్స్ వస్తాయి కదా, అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయండి. సో కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టులో రికార్డ్ అయిపోతాయి, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారని మార్కింగ్ అంటుందని, డాక్యుమెంట్స్ మార్కింగ్. సో అన్నీ రికార్డ్ అయిపోతాయి కాబట్టి ఇంకా దాంతో మీకు ఇబ్బంది ఉండదు. అలాంటి సందర్భంలో మీరు ఒక కాపీ మెయింటైన్ చేసుకోండి. సో ఓకే, ఈ కాపీ అనేసి. అందుకని ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా
పేజ్ నెంబర్స్ మెయింటైన్ చేయడం. ఓకే, మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే పేజ్ నెంబర్లు మెయింటైన్ చేయరు. సో ఇదిగో ఈ పేపర్ అదొకటి మధ్యలో తీసి పక్కన పడిపోతుంది మిస్సింగ్, లేకపోతే కొత్త పేపర్లు వస్తాయి. సో ఈ ఇబ్బందులు అన్నీ ఉండకూడదు. పేజ్ నెంబర్స్ తోటి మీరు ఎప్పుడైనా చూసుంటారా ఏంటంటే, మేము సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేస్తామండి కోర్టులో. వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఉంటుంది. సర్టిఫైడ్ కాపీలు అప్లై చేసినప్పుడు, లేకపోతే మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా చూడండి, పేజ్ నెంబర్ సో అండ్ సో ఆఫ్ సో అండ్ సో పేజెస్, టోటల్ పేజెస్ అంటే 1 of 10, 2 of 10, 3 of 10 అలాగే ఇవ్వాలి. అంతేగాని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అది కాదండి పద్ధతి. 1 of 10 అంటే టోటల్ 10 పేజెస్, అందులో నేను ఫస్ట్ పేజ్ ఇది, సెకండ్ పేజ్ ఇది అనేసి. ఎందుకంటే 10 తర్వాత 11 పెట్టచ్చు, ఇంకోళ్ళు తీసుకొచ్చి, లేకపోతే 12 పెట్టచ్చు. సో అది మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు అన్న మిస్సింగ్ పేజెస్ కానీ, ఆల్టరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ ఇవి ఏమీ ఉండకూడదంటే ఇది చేసుకోవాలి. ఎక్కడైనా సరే కరెక్షన్స్ ఉంటే మీరు అక్కడ ఇనిషియల్ వేయాలి. సో మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఐడియా ఉంటుంది కదా, అలవాటు చూస్తేనే అలవాటు ఉంటుంది. ఆ లెవెల్లో మీరు ఏ డాక్యుమెంట్ అయినా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కోర్టుకి వెళ్ళినప్పుడు మనమే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ మన దగ్గర ఉంది, డాక్యుమెంట్ రాసింది మనం, ఆధార్ మనం ఆ డాక్యుమెంట్కి. సో మనం ఇలా ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఓకే ఇది కరెక్ట్ అండి, ఇది రాంగ్ అండి అని మనం చెప్పుకోగలగాలి. అంతకని సార్ ఈరోజు టాపిక్లో ఇంపార్టెంట్ ఇష్యూ సార్, అసలు యాజ్ పర్ లా మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి, అసలు ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మెడికల్ నెగ్లిజెన్స్ అనుకునే అవకాశం ఉంది, అంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే ఏంటి? రైట్ అండి. సో యాక్చువల్లీ మెడికల్ నెగ్లిజెన్స్ అనేది మనకి నెగ్లిజెన్స్ అనేది ఈ కాన్సెప్ట్ యాజ్ ఏ లీగల్ ఇష్యూ కింద మొదలైంది యుఎస్ అండి. ఓకే, అందుకనే మనకి ఇదివరకు ఐపీసీలో కానీ వాటిలో కానీ అంత డీటెయిల్గా ఉండదు, ఎందుకంటే మనం అంతా బ్రిటిష్ లా కాబట్టి. కానీ యుఎస్ నుంచి వచ్చిన కాన్సెప్ట్స్లో మొదలైన ఈ బాల్ అండ్ టెస్ట్ అని చెప్పి ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట. వాళ్ళు అక్కడ ఈ ఇన్సూరెన్స్ దే ఆర్ ఫార్ అహెడ్ అంతే. మనం ఈరోజు ఫేస్ చేస్తున్నది వాళ్ళు ఒక 200 సంవత్సరాల క్రితమే ఫేస్ చేసినట్టు ఉండేది. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ బేస్ చేసుకుని మనము కూడా కొంత డెవలప్ చేసుకుందాం. అంటే మన చట్టాల్లో మన చట్టం అంటే అన్ని పార్లమెంట్లోనూ అసెంబ్లీలో జరిగిందే చట్టం కాదండి, సుప్రీంకోర్టు డెసిషన్స్ కూడా మన చట్టంతో కిందే కాబట్టి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది. జాకబ్ మాథ్యూస్ అనే ఒక కేసులో వాళ్ళు అసలు నెగ్లిజెన్స్ అంటే ఎలా ఉంటుంది, దేన్ని మనం నెగ్లిజెన్స్ కింద చూడాలి, పేషెంట్కి నచ్చలేదు, నచ్చనంత మాత్రాన, లేకపోతే పేషెంట్కి తగ్గనంత మాత్రాన డాక్టర్ తప్పు చేశారా అనేది చెప్పుకుంటూ పోతే అది చాలా ఇబ్బంది. డాక్టర్లు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేయమంటే చేయలేరు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టేలాంటి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఓకే ఈ గైడ్లైన్స్ అంటే ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా చూడండి అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. సో వీటిలో మేజర్గా మనం దీన్ని ఏమంటారు 4 Ds అంటారు. డీస్ అంటే డీ ఫర్ ఈ ప్రతిదానికి ఉంది. డ్యూటీ ఆఫ్ కేర్ ఉండాలి, డెలిరెక్షన్ ఉండాలి, డైరెక్ట్ కాజేషన్ ఉండాలి, 4వది డ్యామేజ్ ఉండాలి. ఈ 4 ఉంటేనే అది నెగ్లిజెన్స్ కానీ చూడండి అన్నారు. సో అంటే డాక్టర్కి పేషెంట్కి ముందు అసలు నిజంగా నా పేషెంటా, నా దగ్గరకు హాస్పిటల్కి వచ్చాడు, ఓకే నా పేషెంటా, నేను చూడకుండానే నా హాస్పిటల్ ప్రెమిసెస్ లోపలికి ఎంటర్ అయ్యి చచ్చిపోయాడు, అది నా తప్ప, నేను ఇంకా చూడలేదు, నాకు ఇంకా 10 మంది పేషెంట్లు ఉన్నారు, 11వ ఇది ఎమర్జెన్సీ అని కూడా కాదు, నాకు లేకపోతే ఇంకొక ఎమర్జెన్సీ దాంట్లో ఉన్నాను, ఏదో ఒక రీజన్ ఉంది, నేను ఇంకా డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా డ్యూటీ నాది రెస్పాన్సిబిలిటీ, నాకు హాస్పిటల్కి వచ్చినాడు కాబట్టి నాది రెస్పాన్సిబిలిటీ అన్న ఎంతవరకు కరెక్ట్. సో ఇది ఒకటి చూసారండి కోర్టు వారు, హానరబుల్ సుప్రీంకోర్టే ఫస్ట్ చూసింది ఏంటంటే అసలు డాక్టర్ చూసి ఉండాలి కదా ఫస్ట్. సో డ్యూటీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. రెండోది డాక్టర్ డెలిరెక్షన్ తోటి చేయాలి. అంటే డెలిరెక్షన్ ఆఫ్ డ్యూటీ అంటే నేను చేయాల్సిన పనులు మానేసి ఉండాలి, ఓకే, లేదా నేను చేయకూడని పనులు కావాలని పొరపాటునో కావాలనో నేను చేయకూడదు ఇవి అన్న పనులు కొన్ని ఉంటాయి, అవి చేసేసి ఉండాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ శ్రీదేవి వాళ్ళ మదర్కి జరిగినట్టు, యాక్టర్ శ్రీదేవి, అది యూఎస్లోనే జరిగింది. రైట్ సైడ్ అవ్వాల్సిన సర్జరీ లెఫ్ట్ సైడ్ అవ్వాల్సిన సర్జరీ రైట్ సైడ్ చేయడం, లేదా మాప్స్ కత్తిరిలో బాడీలో వదిలేయడం. సో ఇవి అండర్ ఎలాంటి కండిషన్లో కూడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ చేయకూడదు. సో డాక్టర్ అనేది వదిలేండి, నార్మల్ హ్యూమన్ బీయింగే చేయకూడదు. సో అలాంటి కండిషన్స్ కొన్ని అవి గ్రాస్ అంటాం. లేదా టెక్నికల్గా చూస్తే అంటే మనకు ఇప్పుడు పేషెంట్లకు అంతా ఏం తెలుస్తుందో తెలియదు, టెక్నికల్గా చూస్తే కొన్ని ఉంటాయి. ఓకే ఈ కండిషన్కి మీరు ట్రీట్మెంట్ ఇలా చేయాలి అంటే ఇక్కడ కూడా మీరు స్టాండర్డ్ ఆఫ్ కేర్ అన్నారు కదా, అది చూస్తారు. స్టాండర్డ్ అలా దేంతో చూడాలి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీటర్ అండి హైట్ అన్నాను అనుకోండి, అది అలా మనం మెజర్ చేస్తాం. నిజంగా ఒక మీటర్ ఏదైనా కొలమానికాన్ని తీసుకొని మెజర్ చేస్తాం. కానీ ఇక్కడ కొలమానికాలు అయినా ఉండాలి, లేదా మిగిలిన తోటి డాక్టర్లు అందరూ చేసేది
ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది డాక్టర్లు ఉన్నారు, నేను 11 వాడిని, ఆ 10 మంది ఎలా చేస్తారో మినిమమ్, ఆ మినిమం నేను పాటించి ఉండాలి. సో అలాగా నేను ఒక మెజర్ తీసుకురాగలుగుతాను. ఇది స్టాండర్డైజ్డ్ కేర్ అంటాం. సో మీరు ఈ హాస్పిటలే కదా, ఈ హాస్పిటల్కి వెళ్ళి ఇలాగే జరుగుద్ది అంటే అప్పుడు నా తప్పు కాదు. ఓకే, సో ఈ లెవెల్, సో ఆ డెలిరిక్షన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ చూస్తారు. మూడోది డైరెక్ట్ కాజేషన్ ఉండాలి. నేను ఇందాక ఇన్సూరెన్స్లు చెప్పినట్టు ఎగ్జాంపుల్ అప్పుడు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం గర్భసంచి తీసేస్తే ఓకే, ఈరోజు వచ్చిన హార్ట్ అటాక్ ఏంటంటే సంబంధం, అలాంటి కాజేషన్ కుదరదు. సో డైరెక్ట్గా నేను ఇప్పుడు ఒక డాక్టర్ చేసిన పనికి పేషెంట్ ఇబ్బంది పడాలి, ఆ డైరెక్ట్గా లింక్ ఉండాలి, అప్పుడు అదొకటి చూడాలి. సో ఇది మూడో పాయింట్. దానివల్ల పేషెంట్ నష్టపోయి ఉండాలి, డ్యామేజెస్ క్లెయిమ్ చేయాలి. ఓకే, సో ఈ 4 ఉంటేనే నెగ్లిజెన్స్లోకి వస్తాయి అనేసి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. అంతేగాని మిస్హ్యాప్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పేషెంట్ ఇది చేస్తున్నాను, ఓకే, నేను గుడ్ ఫెయిత్లో ఫర్ ఎగ్జాంపుల్ కత్తులు కటర్లు తెచ్చుకుంటామండి, ఓకే, హాస్పిటల్ కంపల్సరీ వాడతాం, అది ఏదో చేసినప్పుడు ఇరుగుద్ది, ఓకే, ఇరగడం వల్ల ఏ ఆర్టరీయో వెంటనే బ్లీడ్ అవుతుంది, ఓకే, అదిగో ఇరిగిపోయిన కత్తిరి ఇరిగిపోతే అది డాక్టర్ పూచి అంటే పూచియే, ఎంతవరకు పూచి, దాని మెయింటెనెన్స్ అది దాని లెవెల్ నేను చూసుకుని కొంటాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నదండి, మీరు వారంటీలు ఇస్తారు బయట, ప్రతిదానికి వారంటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కున్నాను, వారంటీ ఉంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వారంటీ అంతే, గ్యారంటీ కాదండి అక్కడ. ఏంటి, మీకు ఏదైనా తేడా వస్తే బాగు చేస్తామని. నేను అలాగే ఒక డాక్టర్ కింద నేను ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాను అనుకోండి, దానికడ వారంటీ ఇస్తాడు, ఇది గ్యారంటీగా పనిచేస్తుందని అని చెప్పరు. సో వారంటీ ఇస్తారు, ఆ వారంటీకి లోబడి ఏదైనా తేడా జరిగితే సో ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫాల్ట్, ఇది డాక్టర్ ఫాల్ట్ కాదు కదా. నేను సబ్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్లు కొంటే అది నా తప్పండి. నేను స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్, అందుకే స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇందాక చెప్పినట్టు అవన్నీ కరెక్ట్గా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు, సో ఇది ఎవరి చేతిలో అయినా సరే ఇలాగే జరుగుద్ది అన్నప్పుడు అది నెగ్లిజెన్స్లోకి రాదు. సో రెండోది ఎక్కడ వస్తుంది ఇష్యూ మనకి, ఏంటది, పేషెంట్కి తగ్గలేదు. సో ఇలా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది, మల్టీఫ్యాక్టోరియల్. ఓకే, అది పేషెంట్ తన జెనెటిక్ అవ్వచ్చు, లేకపోతే ఆ పెరిగిన వాతావరణం అవ్వచ్చు. ఇప్పుడు అంతెందుకండి, నేను సివియారిటీ అవ్వచ్చు. నేను నల్గొండ ఏరియాలో ఇప్పుడు ఓకే, నా చిన్నప్పుడు అంతా కూడా మన చిన్నప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువ కంటెంట్ ఉండేది. ఆ ఫ్లోరైడ్ ఉన్నప్పుడు వాళ్ళ బోన్స్ డిఫరెన్స్ ఉండేది. సో వాతావరణం అంటే అక్కడ నేను వాతావరణం అంటే క్లైమేట్ చెప్పామండి, ఎన్వైర్న్మెంట్, పెరిగిన ఎన్వైర్న్మెంట్ డిఫరెన్సెస్ కూడా లెక్కేసుకోవాలి. ఈ ఎన్వైర్న్మెంట్ ఒకటి, ఇవన్నీ తిన్న తిండి అన్నీ ప్లే చేస్తాయి. అండ్ ఆల్సో నేను చేస్తున్న ఉద్యోగం, ఓకే, మామూలుగా ఈవెన్ ట్విన్స్ కూడా మీరు ఒకేలా ఉంటారండి. ఒకళ్ళేమో కూర్చొని చేసే ఉద్యోగం ఉన్నదనుకోండి, వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ దాని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక క్లాసులో కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ ఒకే మార్కులు ఎలా అయితే రావో, పేషెంట్స్ కూడా అలా అంత వేరియేషన్ పరిస్థితి ఉంటుందండి. అవుట్కమ్ సేమ్ ఉండదండి, సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా. సో సిమిలర్ అవుట్కమ్స్ ఉంటాయి కానీ సేమ్ అవుట్కమ్స్ ఉండవు. సరే, ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసుల్లో అసలు నెగ్లిజెన్స్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత, ఇప్పుడు ఒక కేసు చేశారనుకోండి హాస్పిటల్ మీద, డాక్టర్ ఎవరు ప్రూవ్ చేయాలి? పేషెంట్ ప్రూవ్ చేయాలన్నా, లేదు నేను తప్పు చేయలేదని డాక్టర్ ప్రూవ్ చేసుకోవాలన్నా సార్? అసలు మన సిస్టమ్ ఆఫ్ లా ఎలా ఉంటుందంటే, అంటే ఇంకొక సిస్టమ్ ఆఫ్ లా ఉంది, ఫ్రెంచ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేకపోతే ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే బ్రిటిష్ ఇది కదా, ఎవరైతే ఎలిగేషన్స్ రేజ్ చేస్తారో ఓకే, వాళ్ళు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, వాళ్ళ మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే సో ఇప్పుడు పాక్సో ఉందనుకోండి, అది ఎక్సెప్షన్. సో ఎలిగేషన్ చేసిందంటే బాబు నేను అవి ఏం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీద ఉంటుంది. లేదా డౌరీ డెత్ కేసుల్లో ఎలిగేషన్స్ వచ్చినాయి అంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత హస్బెండ్ది, ఈ వైఫ్ సంబంధించిన వాళ్ళు కాదు. అలా ఎక్సెప్షన్స్ పక్కన పెడదాం. కానీ మిగిలిన అన్నిటిలో కూడా సివిల్ కేసెస్లో మరి డైరెక్ట్గా చెప్తారు, క్రిమినల్ కేసులో కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే ఎలిగేషన్స్ పెడతారో ఆల్దే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో కొంచెం వేరియేషన్ ఉంది. అంత పూర్తిగా ఇతనే తప్పు చేసాడని ప్రూవ్ చేయడం నిజంగా జరగదు. ఎందుకంటే అది ఓటీలోనో లేకపోతే హాస్పిటల్లోనో జరిగినప్పుడు, బట్ దట్ ఈస్ టెక్నికల్. సో బేసిక్గా పేషెంట్ కొంతవరకైనా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చేయాలి. ఐ మీన్ వాళ్ళ బర్డెన్ మెయింటైన్ చేయాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఎక్స్, ఓకే, ఆయన ఇలా నాకు ట్రీట్మెంట్ చేశారు, అది ఇలా జరిగింది అంటే, నాకు ఇలా ఇబ్బంది జరిగింది, ఇది నెగ్లిజెన్స్ అంటున్నాను. కనీసం
ఇలాంటి సిమిలర్ కండిషన్ లేకపోతే ఒక ఆర్టికల్ జర్నల్స్లో ఆర్టికల్స్ లేకపోతే ఇదో లేదా టెక్స్ట్ బుక్లో ఇదో సో ఇలా చేయకూడదండి, సో ఇలా చేయడం వల్ల నాకు ఇది జరిగిందని చెప్పి వాళ్ళు లిటరేచర్ కొంత అయినా లేకపోతే ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయినా లేకపోతే యూజువల్లీ పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు అనుకోండి, కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిఫర్ చేస్తారు అదర్ ఎక్స్పర్ట్స్కి లైక్ మన బోర్డుకి కానీ లేకపోతే మెడికల్ కౌన్సిల్ కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి అయినా ఏదో ఒక కాగితం ఉండాలి, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలి కదా. కాగ్నిజెన్స్ అంటే అసలు ముందు ఇది కేసు అవునా కాదా చూడాలి కదా కోర్టు, ప్రతిదీ చెప్పిందల్లా వినడం కోర్టుకి ఎంత టైం వేస్ట్. సో ఆ బేసిక్గా అది ఉందా లేదా అలాంటివి ఏమన్నా మనం ప్రొవైడ్ చేసినప్పుడే కోర్టులో మనకు కేసు నెంబర్ అవుతాయండి. సో ఫస్ట్ బేసిక్ బర్డెన్ విల్ బీ ఆన్ ద పేషెంట్ ఆర్ ద ఎలిగేషన్ ఎవరైతే చేస్తున్నారో కంప్లైనెంట్ మీదే ఉంటుంది. ఓకే, బేసిక్. తర్వాత వాళ్ళ బర్డెన్ అయిన తర్వాత చాలా ఎక్కువ బర్డెన్ డాక్టర్స్ మీద పడుతుంది. ఎలాగా? ఎందుకంటే బేసిక్ బర్డెన్ వాళ్ళు చేయగలుగుతారు, లోపల 4 గోడల మధ్యన థియేటర్ జరిగింది బయట ఎవరికీ తెలియదు. సో అందుకని అబ్బాయి లేదు ఇది చెప్పుకోవాల్సిన ఎక్కువ బాధ్యత వాళ్ళ బర్డెన్ కొంచెం క్లియర్ చేసుకుంటే ఎక్కువ బాధ్యత వీళ్ళది ఉంటుంది. అందుకే డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడున్న యంగ్ డాక్టర్స్కి ఇప్పుడు పిఎల్సి అనేది ప్రొఫెషనల్ ఇండిమ్యూనిటీ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నా? సెకండ్ విషయం ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, ఒకవేళ ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ కేసులో డాక్టర్ డెత్ అయితే వాళ్ళ లీగల్ హైయర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కోర్టుకు ఆన్సర్ చేయాల్సి ఉంటుందని. ఇది నెగ్లిజెన్స్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి క్రిమినల్ దృష్టితో ఒకటి, ఓకే, రెండోది సివిల్ దృష్టితో ఒకటి. సో క్రిమినల్ దృష్టితో నెగ్లిజెన్స్ ఏదైనా సరే అది డాక్టర్ తోటే అంతమైపోతాయి, ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తితోటే. ఓకే, నేను మర్డర్ చేస్తే నేనే రెస్పాన్సిబుల్, నాకే ఉరిశిక్ష చేయాలి కానీ పక్కన వాళ్ళకి వేయకూడదు. సో అంతే కదా, అది ఎవరైనా అవ్వచ్చు. సో ఇది కానీ నేను చేసిన తప్పుకి ఇంకొక వ్యక్తి నష్టపోతున్నప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయమని చెప్పి నాకు చెప్పారు. ఓకే, సో నా మీద ఆ బర్డెన్ వచ్చింది, లైబిలిటీ అంటాం దీన్ని. సో ఆ లైబిలిటీ నా మీద ఉంది. సో ఈ లైబిలిటీని ఎలాగ హ్యాండిల్ చేయాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఇది ఉంది, ఒక డాక్టర్ మీద సరే మీరు ఒక 10 లక్షలు పేషెంట్ వాళ్ళు మీ వల్ల ఇదైంది, మీరు సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు, దానికి కాంపన్సేషన్ 10 లక్షలు పే చేయండి అంటారు. ఈ 10 లక్షలు పే చేయండి అన్నప్పుడు అది అమౌంట్, అంతేగాని మీరు 10 ఏళ్ళు జైల్లో కూర్చోండి అని అనలేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఈ 10 లక్షలు పే చేయండి. సో ఈ 10 లక్షలు ఎవరు పే చేయాలి? డాక్టరే పే చేయాలి. ఆర్ఎల్స్ ఆ సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ డాక్టర్ బదులు నేను ఇన్సూరెన్స్ ఆల్సీ తీసుకున్నాను కాబట్టి ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీస్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ అంటే ఇలాంటి కండిషన్లో ప్రొఫెషనల్గా ఏదైనా నా మీద కేసులు వచ్చి నేను కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తే నన్ను ఇండెమ్నిఫై అంటారు. అంటే నా ప్లేస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది అనమాట, వచ్చి వాళ్ళు పే చేసుకుంటారు. సో దాన్ని ఇండెమ్నిఫికేషన్ అంటాం. సో అలా ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీ ఏమన్నా అంటే వాళ్ళు చేస్తారు. సో ఇది ఒకవేళ అలాంటివి ఏమి లేవనుకోండి, ఈ 10 లక్షలు ఎవరు చేయాలి? నేనే చేయాలి. నేను ఎక్కడి నుంచి చేయాలి? నేను ఇప్పటివరకు సంపాదించుకున్న దాంట్లోనో లేకపోతే నా ఆస్తిలోంచి ఇవ్వమని అడుగుతారు. నా తర్వాత నా ఆస్తి ఎవరికి వెళ్తుంది? దీన్ని ఎస్టేట్ అంటామండి. నా తర్వాత నా ఆస్తి ఎవరికి వెళ్తుంది? యూజువల్లీ నా లీగల్ హెయిర్స్కి వెళ్తుంది, ఓ పిల్లలో లేకపోతే నేను ఎవరికైతే రాసిస్తాను. అంటే నేను ఓ పక్కన ఈ 10 లక్షలు కోర్టు ఆర్డర్ ప్రకారం కాంపన్సేషన్ పే చేయకుండా ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు నష్టపోతారు కదా. అది ఉండకుండా ఉండడం కోసం. ఓకే, ఇది ఇప్పటిది కాదండి, సిపిసిలో ఎప్పటి నుంచో ఉంది, మామూలు సివిల్ కేసులో కూడా ఉంటుంది. ఏంటంటే మీరు నేను అగ్రిమెంట్ చేసుకుంటాము, నేను ఒక ఆస్తి గురించి కొంటానని అగ్రిమెంట్ చేసుకుని మీరు నాకు ఒక 10 లక్షలు ఇచ్చారు, నేను మీకు అగ్రిమెంట్ చేయలేదు. ఓకే, మరి తర్వాత అంటే నాకేమన్నా అయితే ఇంకా మీకు డబ్బులు పోయినట్టేనా? కాదు కదా, ఈ 10 లక్షలు మీకు రావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే నా లీగల్ హెయిర్స్ని తీసుకొచ్చి అదే కేసులో ఆయన లేరు కాబట్టి ఆయన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే మీరు వారసత్వానికి డబ్బులు తీసుకోవడానికి వారసులు ఏంటండి, బాధ్యతలు తీసుకోవడానికి కూడా వారసులే కదా. అలాంటి ఈ సివిల్ బాధ్యతని లీగల్ హెయిర్స్ మీద పడుతుంది. ఇది మామూలు సివిల్ కేసులో అది కామన్ అండి. ఇప్పుడు మీరు అన్ని సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చింది అది సేమ్ అదే కండిషన్ మీద ఇచ్చింది. ఇక్కడ లీగల్ హెయిర్స్ని ఆయన ఎవరైతే డిసీజ్డ్ డాక్టర్ ఉన్నారో ఆయన ఎస్టేట్కి సంబంధించి ఇవ్వండి, అంతేగాని ఈ కొడుకులు సంపాదించుకున్న ఆస్తిని లోంచి ఇమ్మని అడగలేదండి. వాళ్ళ జీతాల్లోంచి ఇమ్మని అడగట్లేదు. ఏదైతే ఆయన ద్వారా వీళ్ళకి సంక్రమించిన ఆస్తి ఉందో ఎస్టేట్, ఓకే, అందులోంచి తీసేవ్వండి అని అడిగారు. అంతే. ఎందుకు చాలా మందికి ఇది చాలా ఉన్నదండి, దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్యానిక్ అండి. అయ్యి బాబు ఇదేంటిది పిల్లల మీద కూడా పడుతుందా, ఇది పిల్లల మీద కూడా పడుతుందా, పిల్లల మీద ఏమని పడుతుంది, ఆయన దగ్గర నుంచి ఆస్తి వచ్చింది కదా ఆస్తి నుంచి తీసేవ్వండి అని అడిగారండి. పిల్లలు సంపాదించింది అవసరం కాదు అడుగుతా అక్కడ, అలా అడగడానికి కూడా కుదరదు. ఎందుకంటే నేను సంపాదించుకుంది నా ఆస్తి అవుద్ది కానీ మా నాన్నగారు ఆస్తి అవ్వదు కదా.
మా నాన్నగారి తర్వాత నాకు వచ్చిన ఆస్తి అది ఆయన ఆస్తి, ఆయన ద్వారా నాకు వచ్చింది. సో ఆయనకున్న బాధ్యతలను కూడా నేను తీసుకున్నాను. అంతే తప్ప అది చాలా మిస్రిప్రజెంటేషన్ జరిగిందండి చాలా. సార్ ఓకే సార్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇప్పుడు మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ కాకుండానే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా ప్రాపగండా జరుగుతుంది. ఇప్పుడు వైద్యం వికటించి డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల అంటే పేషెంట్ చంపేశారు, డైరెక్ట్గా చంపేశారనే ప్రాపగండా రిపీటెడ్గా జరుగుతుంది. దీనివల్ల డాక్టర్స్కి చాలా లాంగ్ టర్మ్గా చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది సార్. అంటే పేషెంట్ క్లయింట్ తగ్గిపోవడం దగ్గర నుంచి వాళ్ళు పర్సనల్గా కూడా దీని నుంచి ప్రొటెక్షన్ లీగల్గా తీసుకునే అవకాశం ఉంటుంది సార్. అదండి ప్రొటెక్షన్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అనడం కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుందండి ఇది. చాలా ఎక్కువ సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరగాలి అంటే ఆ జర్నలిజం అవన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళు చేస్తారండి. అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది, ఒక చదువు ఉంది, ఇవన్నీ. అంతేకాని వాళ్ళు ఒక వ్యూ పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకుంటారు. ఓకే, మీరు ఏదైనా ఒక పాయింట్ చెప్పాలంటే సోషల్ మీడియాకి ఎథిక్స్ లేవు బేసిక్గా. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎథిక్స్ ఉంటాయి, సోషల్ మీడియాకి ఏముందండి ఎథిక్స్? నాకు ఏమనిపించింది నేను అది చేసేస్తాను. అంతా చెత్తకొప్పకని తయారైంది అది. కానీ జనాలకి క్యాచ్ ఎలా ఉంటుందంటే, సినిమాల్లో చెప్పినట్టు మామూలుగా పోకిరి మూవీలో అంటారు ఏంటి, గాంధీ అనే సినిమా అయితే ఆడదు, కడప కింగ్ అంటే ఆడుతుంది అనేసి. ఆ టైప్లో జనాలకి డాపమిన్ కావాల్సి వస్తుందండి. అంటే ఒక థ్రిల్. ఆ థ్రిల్ ఎప్పుడు వస్తుంది? అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే ఒక యూట్యూబ్లో షార్ట్స్ కానీ చూస్తే 1 మినిట్ డాపమిన్ థ్రిల్ కోసం చూసేవేవి, అంతకనే ఉండదు. వాటిని అడ్రస్ చేయడం కోసం, అలాగ నా వ్యూస్ని పెంచుకోవడం కోసం ఏదో ఒక థ్రిల్ని చూపించాలి జనాలకి అని ఏదో ఒక ఎలిగేషన్. సో ఇలాంటివి ఎక్కువ నెగిటివ్ బాగా స్ప్రెడ్ అవుతాయి, సో పాజిటివ్ కన్నా. సో ఇది ప్రాబ్లం. సోషల్ మీడియా ఈజ్ అన్ఆర్గనైజ్డ్ అండి. అది అక్కడ ఇబ్బంది అయితే బాగా జరుగుతుంది. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతుంది అనుకోండి ఇలాంటివి ఏమన్నా. సో ఎలాగైతే డాక్టర్స్ మెడికల్ కౌన్సిల్ ఉందో, ఎలాగైతే లాయర్లకి బార్ కౌన్సిల్ ఉందో, మీడియాకి కూడా ప్రెస్ కౌన్సిల్ ఉంది. ప్రెస్ కౌన్సిల్కి మీరు కంప్లైంట్ ఇచ్చి అలాగే ఇలా చేయొద్దండి అని చెప్పి మీరు అడగడం ఇవన్నీ. సో లీగల్ ప్రొసీజర్ ఉంది వాళ్ళకి కూడా. అదేమి నో వన్ ఈజ్ అబౌవ్ లా అండి. సో నో వన్ ఈజ్ అబౌవ్ లా. కానీ సోషల్ మీడియా అన్రెగ్యులరైజ్డ్ కాబట్టి పట్టుకోవడం కష్టం అవుతుంది. అదే యూట్యూబ్లో ఉందనుకోండి, యూట్యూబ్ వాళ్ళకి పెట్టుకుని అది డిలీట్ చేయించండి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎఫర్ట్ చాలా పెరిగిపోతుందండి, ఇబ్బందులు ఎక్కువ, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంతే తప్ప ఆప్షన్స్ లేక అయితే కాదు. ఓకే, మనకున్న సిస్టమ్ చాలా స్ట్రాంగ్, కానీ లూప్ హోల్స్ అంటాం, లూప్ హోల్స్ కదండి, వాటిని ఏమంటారంటే రిలాక్సేషన్ ఎక్కువ, కొంచెం మెత్తగా ఉంటుంది అంతే తప్ప. కానీ సిస్టమ్ ఇదే కొన్ని ఇబ్బందులు టైం ఎక్కువ పట్టేస్తాయండి వాటికి. అది మనకి ఇబ్బంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా ఇబ్బంది, బట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సార్ టాపిక్ వచ్చింది కాబట్టి 2 థింగ్స్ సార్, 2 కాంట్రాస్టింగ్స్. డాక్టర్స్ చాలామంది రీల్స్ చేస్తున్నారు హాస్పిటల్ ప్రమోషన్ కోసం, అంటే మీరు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చెప్తున్నా. సెకండ్ థింగ్, ఎవరైతే రెస్పాన్సిబుల్గా పొజిషన్లో ఉండి మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు చాలా సినిమాల్లో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొని జనరలైజ్డ్గా హాస్పిటల్స్లో చనిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు, ఇక్కడంతా మోసమే జరుగుతుంది అనేది కూడా చాలా సినిమాలు చూపిస్తుంటారు. వీటి గురించి మీకు కామెంట్ ఏంటి సార్? అది అన్ని ప్రొఫెషన్స్కి అన్ని దాంట్లోని ఇబ్బంది. నేను ఫస్ట్ రెండో పార్ట్ చెప్తాను. మీరన్న మూవీ మనకు ఐడియా ఉంది, సో పేరు అక్కర్లేదు. సో నెంబర్ 1 యాక్టర్, ఓకే, నెంబర్ 1 హీరో అండ్ బాగా హిట్ అయిన మూవీ కూడా. సో అది మీరన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఓకే, జరిగి ఉండొచ్చు, మనం వీ నెవర్ నో. సో నిజంగా పడిన వాళ్ళకి తెలుస్తుంది, చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అండ్ వీళ్ళిద్దరికన్నా ముందు దేవుడు తెలుస్తుంది. అంతేగాని మనం ఇక్కడ కూర్చొని మనం చెప్పలేము అవి అలాంటివి ఏమీ లేవని అనలేము కూడా. ఓకే, సో ఆ ఒక్కదాన్నే జనాలు పట్టుకున్నారు. సో అది నిజంగా చాలా ఇబ్బంది. అది మెడికల్ ప్రొఫెషన్ చాలా గట్టిగా ఇది దెబ్బతీసిన. ఆ మూవీలో చనిపోయిన పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారని డైలీ ఎవరో ఒకరు ఫేస్ చేస్తున్నాం సార్. నిజమేనండి, దానికి ఇంకా ఉన్నాయి. సో మీకు మెడిసిన్లో ఒక మిరాకిల్ ఎక్విప్మెంట్ అనేది వెంటిలేటర్ అండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదివరకు మనకి ఇప్పుడంటే పారాక్విట్ పాయిజనింగ్ని కూడా బ్యాన్ చేయండి నుంచి బాగా నడుస్తుంది. అంతకన్నా ముందు మనకు ఓపీ పాయిజనింగ్, నేను ఎంబీబీఎస్ చదివిన ఓపీ పాయిజనింగ్ బాగుండేది. ఓపీ పాయిజనింగ్ కాంటాక్ట్తో కూడా లోపలికి వెళ్ళిపోద్ది, మింగక్కర్లేదు, క్లాత్ ఇట్లా. సో అది నేను మింగక్కర్లేదు, సో పట్టుకుంటే కూడా వస్తుంది.
సో ఓపీ పాయిజనింగ్లో సర్టెన్ డెత్ అనేది ఉండేదండి, చాలా ఎక్కువ డెత్ రేట్ ఉండేది. కానీ ఒక స్టేజ్ మనం వరకు మనం కాపాడగలిగితే, ఓపీని కాపాడుకోగలిగితే ఓకే పేషెంట్ బతుకుతాడు, పేషెంట్ హ్యాపీగా మళ్ళీ నార్మల్ అవుతాడు. ఈ 1 వీక్ మీకు వెంటిలేటర్ కాపాడేది. వెంటిలేటర్ వచ్చిన కొత్తలోనే మీకు ఓపీ రీజన్ తోటి డెత్ రేట్ తగ్గిందండి. ఆ మార్టాలిటీ తగ్గడానికి కారణం వెంటిలేటర్. ఓకే, సో పేషెంట్లకు కూడా తెలియదు, ఏదో మెషిన్ పెట్టారు, స్పృహలో లేడు, ఏదో గాలి కొడుతున్నారు, అది ఇది అంటున్నారు అంతే తప్ప అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ అతనికి ఏమైతే ఇబ్బంది ఉందో, సో దాన్ని వెంటిలేటర్ మీద పెట్టారు అంటే డెత్ అయిపోతుంది ఇది, కానీ డాక్టర్లు కావాలని డబ్బుల కోసం పెడుతున్నారు, ఈ యాటిట్యూడ్కి రావడానికి కారణం ఆ సీన్ అండి. మూవీ అంతా బాగుంటుందండి, ఆ సీన్ ఒకటి చేయాల్సిన డ్యామేజ్ చేసింది. ఆ సీన్లో చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కరప్షన్ మీద తీసిన సినిమా అది. దాని మీద కానీ దీని మీద ఎక్కువ డ్యామేజ్ చేసింది అది. దిస్ ఇస్ చాలా చిన్న సీన్ అండి, అది మొత్తం ఒక రీల్, ఐ మీన్ ఒక 24 రీల్స్ అంటారు కదా, అందులో ఒక రీల్ ఉంటుంది అంతే. కానీ ఇది చాలా డ్యామేజ్ చేసింది. జనాలు చెప్తున్నాం కదా, వాళ్ళు డాక్యుమెంట్ కోసం అది ఎక్కువ తీసుకున్నారు, అదొకటి. రెండోది అలా అనుకుంటే ప్రతిదీ సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకుందాం. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు అన్న కాదు కదా, ఎవడో ఒకటి చేసిన దానికి ఇండస్ట్రీని మొత్తాన్ని బ్లేమ్ చేయకూడదు. ఇది ఒక ఇన్సిడెంట్, మీకు లాలో కూడా చాలా ఉన్నాయండి, లాయర్ల మీద కూడా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆ లాయర్ల సినిమాలు చూసుకుంటే అది ఇంకా దారుణంగా ఉంటాయి. సో మరి టీచర్ల మీద బోల్డ్ సినిమాలు ఉన్నాయి, కీచక టీచర్లు అని చెప్పి అంటారు. ఓకే, సార్ ప్రతి దాంట్లోని ఎక్కడైతే ఒక వ్యవస్థ ఉన్నదో, ఎక్కడైతే మనిషి ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా మీకు నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ మొత్తం సిస్టమ్కి ఆపాదించకూడదండి, అది జరిగిన చాలా పెద్ద తప్పది. ఓకే, అండ్ రెండోది మీరు ఇంకొకటి అడిగారు, రీల్స్ చేయడం అని. అది ఎందుకు చేస్తున్నారు సార్ నిజంగా నాకు అర్థం కాదు. ఎందుకంటే పర్సనల్గా నేను ఒకటి ఫీల్ అవుతాను, వీఆర్ ప్రొఫెషనల్స్ అనుకోండి. సో పేషెంట్కి డాక్టర్కి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, భూమికి సూర్యుడికి డిస్టెన్స్ కొంత మెయింటైన్ అవుతుంది కాబట్టి మనం ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం, ఈ డిస్టెన్స్ కాబట్టి. మీరు ఫిజిక్స్ బాగా చూస్తే క్లియర్గా చెప్తారు, ఈ పలానా డిస్టెన్స్లోనే ఒక గ్రహం ఉంటుంది, ఈ పలానా డిస్టెన్స్లో గ్రహం ఉంటుంది. ఆ డిస్టెన్స్ మెయింటైన్ అయినప్పుడే స్టెబిలిటీ ఉంటుంది. నేను పేషెంట్కి డాక్టర్కి కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్ క్లయింట్ అయినా, లాయర్ అయినా, లేకపోతే ఏదైనా ఓ డిస్టెన్స్ అంతెందుకండి. ఆ స్పేస్ ఇంపార్టెంట్, లేకపోతే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ మీకు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ మనకి ఫిజిక్స్ ఇంటర్ ఫిజిక్స్ ఆర్బిట్లోనే జరగాలి. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలి. ఎప్పుడైతే దగ్గర అవుతుందో ఓకే ఆబ్వియస్లీ అది కొలాప్స్ అయిపోతుంది. పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఈ మధ్యన కొలాప్స్ అయిపోవడానికి కారణం ఆ డిస్టెన్స్ పోతుందండి. ఓకే, సో ఎలా పోతుంది అంటే ఈ రీల్స్ చేయడం. రేపన్న రోజు లోకి అయిపోతారు సార్. ఇప్పుడు ఒక తల్లి తండ్రి పిల్లలు తీసుకుంటే, అయ్యి బాబాయ్ నాన్న భయం ఉన్నప్పుడు పిల్లడు బాగా పెరుగుతాడండి. నాన్నకి ప్రేమ లేదా, అయ్యో చాలా ఉంటుంది. బట్ ఏంటంటే ఓకే గుడ్ కాప్ బ్యాడ్ కాప్ లాగా. ఇప్పుడు నాకు మా అమ్మగారితో ఉన్న యాక్సెస్ కన్నా మా నాన్నగారితో ఉన్న యాక్సెస్ తక్కువ. ఎందుకంటే అరే నాన్న తిడతాడు అని చెప్పడం, నాన్న అనే ఆ భయం. ఓకే, ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడం వల్ల మనం ఓకే ఇలా అంటే మనకి ఒక ఆప్షన్ ఇది అని. సో అది పోయింది. అలా అది లేదనుకోండి, నాన్న అంటే భయం లేదనుకోండి, అది సినిమాల్లో కూడా అది కూడా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చుని అది క్రేజ్ కింద ఫీల్ అవుతున్నారు. అది క్రేజ్ కాదండి, దట్స్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారండి, అది పోగొడుతున్నాము. సో ఇవన్నిట్లో ఇలాగే ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ని కూడా పోగొట్టడానికి కారణం ఒకటి డాక్టర్స్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం. ఓకే, ఇప్పుడు బాగా మీకు ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఏంటంటే డెలివరీస్ తీసుకుంటే బేబీని డెలివరీ చేయడానికి ఇలా ఒక డాక్టర్ వచ్చి డ్యాన్స్ చేసుకుంటే బేబీని ఇవ్వడం, అది అవసరం అండి. అసలు ఇలాంటివి ఎథిక్స్ అండ్ ఎటికెట్ ఎగెన్స్ట్ అండి. మారల్ పక్కన పెట్టండి, ప్రొఫెషన్ని డిగ్రేడ్ చేయడం అనేది ఏ ప్రొఫెషన్ అయినా మనమే డిగ్రేడ్ చేసుకోవడం, అంతకన్నా ఏముంటుందండి. ఇది లీగల్గా కూడా అడ్వైజబుల్ కాదు అస్సలు అండి, నెవర్. ఓకే, మళ్ళీ దానికి ఆ రీల్ని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే పేషెంట్ కన్సెంట్ ఉందా? కన్సెంట్ ఏమైనా తీసుకుంటారో ఆపరేషన్ తీసుకుంటారు. అందుకని డ్యాన్సులు చేస్తాం, పేషెంట్ని మేము అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటున్నామని చెప్పట్లేదు కదా. సో అదొక ఇబ్బంది. సో ఏంటంటే పేషెంట్ అడుగుతున్నారండి, పేషెంట్ అడిగినవన్నీ చేయకూడదండి. పేషెంట్ బాగా నొప్పి ఎక్కువ మనకంటూ ఒక మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, దాన్ని అసలు మనం డివేట్ కాకూడదు. పేషెంట్ నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు సార్ నేను బతకలేకపోతున్నానండి చంపేయండి అంటారు. చంపేస్తాం, హిపోక్రటిక్ పోతే ఏం చెప్తుంది? ఎట్టి పరిస్థితులు లేని పేషెంట్ కాపాడాలి.
ఓకే, అది ఏం చెప్పినా మనం పేషెంట్ మంచి చేయాలి అంతే తప్ప వాళ్ళకి నచ్చింది చేయడం కాదండి. ఈ ఈ న్యూయెన్సెస్ అంటాం అవి మిస్ అయిపోతున్నాయి సార్, ప్రొఫెషన్లో బాగా మిస్ అవుతున్నాయి. అందుకని ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కానీ సార్ థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు ప్రతి క్వశ్చన్కి. సార్ చివరగా ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ అనేది కోర్టు కూడా బర్డను, హాస్పిటల్స్కి బర్డను, పేషెంట్స్ కూడా బర్డన్ అవుతుంది. ఈ లిటిగేషన్ కేసులు తగ్గడానికి ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టంలో తీసుకోవాల్సిన మార్పులు ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ అండి, అసలు ఈ లిటిగేషన్ ఇష్యూ మనం చూసుకుంటే, సో హౌ దిస్ లిటిగేషన్ ఇష్యూస్ ఆర్ బీయింగ్ సాల్వ్డ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ప్రతిదీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతిదీ నెగ్లిజెన్స్ కాదు. ఓకే, ఒకవేళ మీరు నెగ్లిజెన్స్ అనుకున్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వెళ్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో అదొక ఇబ్బంది ఉన్నది. ఏంటి, పేషెంట్కి ఇబ్బందే, ఓ పక్కన డాక్టర్కి ఇబ్బందే. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో దానికి వ్యాలిడిటీ, లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. నేను డాక్టర్ ఏమో సెటిల్మెంట్ చేసుకుంటే డబ్బులు ఇచ్చి తర్వాత పేషెంట్ మళ్ళీ కేసు వేయచ్చు. ఓకే, మళ్ళీ లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. లేదా కొన్నిసార్లు నేను డబ్బులు ఇచ్చాను, కాగితం రాయించుకుంటున్నాను అంటారు. ఈ కాగితం క్రిమినల్ నెగ్లిజెన్స్ని ప్రూవ్ చేస్తుంది. ఏంటి, సో అంటే నేను ఎందుకు నువ్వు డబ్బులు ఇచ్చావు, నువ్వు తప్పు చేసావు కాబట్టి డబ్బులు ఇచ్చావు అని క్రిమినల్ నెగ్లిజెన్స్ని వాళ్ళు డైరెక్ట్గా ప్రూవ్ చేసినట్టు. సో ఈ రెండో ఇబ్బంది. సో ఈ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు ఇవ్వండి. ఆ సెటిల్మెంట్లు ఏం చేసుకున్నా విత్ ఇన్ ద కోర్ట్ ట్రయల్ కన్నా ముందే పిఎల్సీ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. చేసుకోవచ్చు సార్, అది అంటే విత్ ఇన్ ద కోర్ట్ ట్రయల్ కన్నా ముందే జరుగుద్ది అది. ఓకే, అది మంచి ఆప్షన్, అది బెస్ట్ ఆప్షన్. బయట కంటే కూడా బయట సెటిల్మెంట్ చేసుకోండి, కానీ కోర్టు లోపల చేసుకోండి. ఆ కోర్టు లోపల చేసుకుంటే ఒక ఆర్డర్ కింద వస్తుంది, కోర్ట్ ఆర్డర్ కింద. ఆ కోర్ట్ ఆర్డర్ దట్ ఈస్ అన్ అన్అపీలబుల్ ఆర్డర్. అంటే ఇప్పుడు కోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది, సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, పై కోర్టుకి కాకుండా ఈ సెటిల్మెంట్ ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇంకా అన్అపీలబుల్. చాలా మంచి ఆప్షన్, అది మంచి ఆప్షన్, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అది వీళ్ళకే మంచి ఆప్షన్, వాళ్ళకే మంచి ఆప్షన్. ఓకే, ఇందులో మీకు దీన్ని పిఎల్సీ అంటాం. దీనికి మీడియేషన్ మనకి అనేసి, లేకపోతే ఈ ప్రీ లిటిగేషన్ లోక్ అదాలత్లు అని జరుగుతూ ఉంటాయి. పెర్మనెంట్ లోక్ అదాలత్ బెంచెస్ ఉంటాయండి, ప్రతి కోర్టులోనే ఉంటాయి. సో వాటిలో చేసుకోవడము అది మంచి ఆప్షన్. సో ఇది మనకు బర్డెన్, ఎందుకంటే ఏ కేసు అయినా చాలా కాలం నడుస్తుంది సార్. అంతకాలం అందరూ తిరగలేరు, కోర్టుకి అంత టైం ఉండదు. సో ఓకే, ఈ ప్రీ లిటిగేషన్ కేసులో మనం చేసుకుంటే కోర్టు టైము వృధా అవ్వదు, పేషెంట్ టైం వృధా అవ్వదు, డాక్టర్ టైం వృధా అవ్వదు. ఓకే, ఏం చేసుకున్నా పెర్మనెంట్ సొల్యూషన్లు వచ్చేది ఈ సెటిల్మెంట్లు వీటిల్లో తగ్గేది ఇక్కడ బాగా తగ్గుద్ది. సో ఐ సజెస్ట్ పిఎల్సీ ఫస్ట్. అసలు అంతవరకు కూడా రాకూడదు అనుకుంటే డాక్యుమెంటేషన్, ఈ ఇందాక మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ క్లుప్తంగా 1, 2, 3, 4 అనుకుంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి, డిస్టెన్స్ ప్రాపర్ మెయింటైన్ చేయాలి, డెకరం బాగా మెయింటైన్ చేయాలి. ఓకే, డాక్టర్ అంటే మీరు అర్జున్ రెడ్డి సినిమాలో చూపించినట్టు తాగేసి వచ్చేయడం అలా ఉంటారు సార్. అదే ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పోగొట్టుకోకూడదు. ఓకే, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే సో ఒక గాడ్లీ ఫీలింగ్ అక్కర్లేదండి, ఫాదర్లీ ఫీలింగ్ చాలు. ఓకే, మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే ఫీల్ అవుతామో చేస్తామో. ఓకే, సో అలాంటి ఫీలింగ్తో చేయమంటాం అంతే. ట్రీట్మెంట్ చేసినా లేకపోతే మాట్లాడినా, కమ్యూనికేషన్ బాగున్నా, ఏదైనా. సో వాట్ వీ ఎక్స్పెక్ట్, కీప్ ద సేమ్ పర్సన్ ఇన్ దైర్ షూ. అవతల ప్లేస్లో ఉండి చూడండి, చూస్తే ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. అంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది, హాస్పిటల్కి హెల్ప్ అవుతుంది, స్పెషల్గా యంగ్ డాక్టర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.